కానీ ఇక్కడ వాతావరణం చూస్తే మాత్రం మనం అయోధ్యలో ఉన్నటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే ఈసారి బాలాపూర్ వినాయకుడికి అయోధ్య మందిరం రామ మందిరం అటువంటి కాన్సెప్ట్లో మండపాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి అయోధ్య రామ మందిరం తరహాలో రూపొందించినటువంటి మండపం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఆ బాలరాముని దర్శనాన్ని కూడా భక్తులు అయితే చేసుకుంటున్నారు. ఆ మొత్తం విశేషాలను అయితే మనకు ప్రస్తుతం అయోధ్య రామ మందిర నమూనా ఆలయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. బయట పక్క ఏర్పాట్లు కానీ లేకపోతే బయట మనకు కనిపిస్తున్న విశేషాలు చూస్తే ఒక పక్కగా మనకి రాముల వారు ధనుస్సును ధరించి మనకైతే కనిపిస్తూ ఉన్నారు. ఆ పక్కనే గరుత్మంతుడు కూడా ఉన్నాడనమాట. అలాగే గోపురం కావచ్చు, లేకపోతే అచ్చం చూస్తానికి మాత్రం అచ్చం అయోధ్య రామ మందిరం తరహాలోనే కనిపిస్తూ ఉంది. రష్ అయితే చూడొచ్చు. భక్తులు కూడా భాగ్యనగరం నలుమూలల నుంచి బాలాపూర్ అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అయోధ్య రామ మందిర నమూనాన్ని చూడటానికి, అలాగే ఇక్కడ కొలువుదీరినటువంటి ఆ గణపయ్యను దర్శించుకోవడానికి అయితే భాగ్యనగరం నలుమూలల నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు. సమయంతో సంబంధం లేకుండా ఇక్కడ మాత్రం రష్ అయితే బాగా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. మనకి రెండో వైపు కూడా ఆ గరుత్మంతుని విగ్రహం అయితే మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆ కింద ఒకవైపు 3 ఐరావతాలు ఉన్నాయి. అలాగే రెండో వైపు కూడా అదే తరహాలో 3 ఐరావతాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. భక్తుల తాకిడి అయితే ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. మీరు మండపంలోనికి అంటే ఈ అయోధ్య రామ మందిర నమూనాలోకి మీరు లోపలికి రాగానే మీకు ఎదురుగా బాలరాముడు అయితే దర్శనమిస్తూ ఉంటాడు. అలాగే బాలరాముడికి ఇరువైపులా కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. గద ధరించి ఆంజనేయ స్వామి అభయహస్తం ఇస్తున్నటువంటి మనం దృశ్యాలను అయితే చూడొచ్చు. ఇక బాలరాముని విగ్రహం విషయానికి వస్తే మీరు అచ్చు అయోధ్యలో చూసినటువంటి బాలరాముని తరహాలోనే ఇక్కడ ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా పూలు పుష్పగుచ్చాల నడుమ బాలరామునికి అయితే పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. భక్తులు కూడా హారతులు తీసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారన్నమాట. సంబంధించి అలంకరణ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మినుకు అనేటువంటి దీపాలు కావచ్చు, లేకపోతే ఈ ప్రతి స్తూపానికి కూడా పుష్పగుచ్చాలను అయితే ఏర్పాటు చేశారు. చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంది. నిజమైనటువంటి శిల్పులు చెక్కిన చిత్రాల తరహాలోనే, ఈ శిల్పాల తరహాలోనే మనకి ఆకారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామివారి దర్శనం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఈ అలంకరణలు కావచ్చు, వీటన్ని దగ్గర కూడా ఫోటోలు దిగడానికి ఎక్కువ ఆసక్తి అయితే చూపిస్తూ ఉన్నారు. మనకి ఈ మందిరంలో మెయిన్ హైలైట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గోడలకు సంబంధించి నలుమూలలా కూడా రాముల వారి చిత్రపటాలను అయితే ఏర్పాటు చేశారు. అయోధ్య బాలరాముని చిత్రపటం అన్నమాట ఇది. అలాగే మీకు రాముల వారు చేసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి చిత్రాలను తెలియజేస్తూ ఒక పెద్ద కటౌట్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే వచ్చిన భక్తులు రాముల వారు చేసినటువంటి యుద్ధం గురించి కూడా తెలుసుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో ఈ చిత్రాలను అయితే ఇక్కడ ఈ బాలరాముని మందిరం చుట్టూ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ చిత్రపటాలను చూసినట్టయితే అశోకవనంలో సీతాదేవి కూర్చొని ఉండడం, రాముల వారు కోసం ఆవిడ ఎదురు చూస్తూ ఉండగా హనుమంతుల వారు వెళ్ళి సీతాదేవిని కలిసి ఆవిడికి అంగుళికాన్ని సమర్పించడం, అలాగే అక్కడ తర్వాత హనుమంతుల వారిని బంధించి లంకకు తీసుకెళ్తే ఆయన అక్కడ రావణాసురుడికి బుద్ధి చెప్పి అక్కడ లంకా దహనం చేయడం కావచ్చు, ఆ తర్వాత రామసేతు నిర్మాణం కావచ్చు, ఈ అన్ని విశేషాలను కూడా తెలియజేసేలాగా ఇక్కడ ఈ ఫోటోలను అయితే ఏర్పాటు చేశారు. మీరు ఆ బాలరాముని దర్శనం చేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్గా మనం బాలాపూర్ గణేష్ దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రాముల వారి పట్టాలు ఉంచారు. అలాగే రామాయణంలో జరిగినటువంటి అరుదైన ఘట్టాలు, అలాగే ప్రాముఖ్యత సంతరించినటువంటి ప్రధాన సందర్భాల మొత్తాన్ని కూడా ఇక్కడ మనకి చిత్రపటాల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా మరోసారి ఆ రాముల వారు సాధించినటువంటి ఘనత కావచ్చు, ఆ రామాయణం విశేషాలు కావచ్చు తెలుసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసి పెట్టారు. భక్తుల తాకిడైతే ఎక్కువగానే ఉంది. మనం ఆ బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని చూసినట్లయితే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం అయితే జరిగింది. ఇక విగ్రహం విశేషాల గురించి మాట్లాడుకున్నట్లయితే స్వామివారు అలా
కళ్ళు మూస్తూ తెరుస్తూ అంటే రెప్పలు ఆర్పడం అనేది చాలా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. అలాగే ఆయన ఒక చేతిలో అయితే త్రిశూలాన్ని ధరించారు, మరో చేతిలో గొడ్డలను అయితే కలిగి ఉన్నారనమాట. మరో చేతిలో అభయాస్తాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంకా రెండో చేతిలో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి బాలాపూర్ లడ్డూని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇంకా శిరస్సు మీద క్షీరసాగర మదనం కాన్సెప్ట్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు అసురులు, మరోవైపు దేవతలు కలిసి అమృతం కోసం సాగరాన్ని అయితే చిలుకుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరి ఈ సంవత్సరం ఎలా ఎలా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వినాయక మండపంలో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ సెట్టింగ్ వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం రైతులకు రాము మీద నమూనాన్ని ఇక్కడ సెట్టింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా వినాయక మండపం చూస్తే మాత్రం వినాయకుడి మధ్య పైన క్షీరసాగర వైపు అందర పర్వతం అమృతం వచ్చే ఈ యొక్క భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసేవారు కమిటీ మెంబర్సే కానీ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 17వ తారీఖు మంగళవారం ఈ నిమజ్జన కార్యక్రమం ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయ్యి 9:30 తదనంతరం 10:30కి ఇక్కడ నుంచి వినాయక అసలు లడ్డు బాలాపూర్ అనగానే లడ్డు వెలం రికార్డు స్థాయి ధర పలుస్తుంది. ఈసారి కొత్త రూల్ కూడా తీసుకొచ్చారు, వేలల్లో పాల్గొనేవాళ్ళు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 94 లడ్డు యాక్షన్ లడ్డు అంటే బాలాపూర్ ఖచ్చితంగా బాలాపూర్ అంటే లడ్డు బాలాపూర్ అంటే ఫస్ట్ 94 ఇది లడ్డు 450 రూపాయలకి లడ్డు తగ్గించుకోవడం జరిగింది. సంవత్సరం చూస్తే 27 లక్షలకి దాదాపు ఈ లడ్డు ఉన్న వారికి అక్షరాలు కానీ రాజకీయ నాయకులు అదే సార్ 27 లక్షల డిపాజిట్ స్థానికులు కూడా అంటే లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఈ ఇయర్ నుంచి చేంజ్ ఇప్పటి వరకు బయటకు ఆశ్చర్యకమైన ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి విలేజ్ వారు కూడా కంపల్సరీ 7 lakhs వెళ్ళింది కాబట్టి 7 lakhs ముందు వారు డిపాజిట్ చేస్తే నెక్స్ట్ రోజు వాళ్ళ ట్యాక్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే ఈ బెట్టింగ్ అంటే యాక్చువల్లీ ఎక్కువ మంది పాల్గొంటే ఒక 4 లక్షల వరకు, తక్కువ మంది ఉంటే 2-3 lakhs. అంటే దాన్ని బట్టి బెట్టర్స్ ఎంత ఉంటే దాన్ని బట్టి 2 లక్షల వరకు 2-3 lakhs స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్ నుంచి మీరైతే బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డొనేషన్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. మీరు క్యాష్ అనే కాదు డిజిటల్ పేమెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. మీరు ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రసాదం కౌంటర్ కూడా కనిపిస్తుందన్నమాట. వచ్చిన భక్తులందరికీ ఇక్కడ ప్రసాదాన్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఈ బాలాపూర్ అనగానే ఆ వినాయక విగ్రహం ఎంత బాగా గుర్తొస్తుందో అలాగే బాలాపూర్ సంబంధించిన లడ్డు కూడా అంతే విశేషంగా ఉంటుంది. ఈసారి అంటే మనతో పాటు బాలాపూర్ లడ్డు తయారు చేసినటువంటి హనీ ఫుడ్స్ అధినేత ఓమేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఈ సంవత్సరం లడ్డుకు సంబంధించి విశేషాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దానికి సంబంధించిన మేకింగ్ ఎలా ఉంటుంది, ఆ జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు, ఆయన మాట్లాడి తెలుసుకున్నారు. సార్ నమస్తే. చూస్తున్న వీక్షకులు అందరికీ బాలాపూర్ ఎన్ని సంవత్సరాలుగా మీరు గత 14-15 సంవత్సరాలు తయారు చేయడం మనము కూడా మన ఇంటి దగ్గర మండపం పెట్టి ఎలాంటి జాగ్రత్తలు? ఇది శనగపట్టులో మామూలుగా షాపులు కమర్షియల్గా పిండి అలా ఆడుతుంటాం. మేము ఎండ పెట్టుకుని దాన్ని మేమే దంచుకుని ఒకసారి కుదరదు, వర్షాలు అయ్యి ఉంటే కుదరదు.
రెగ్యులర్గా పాటించి మేమే ముందుగా నెల ముందు చేసుకుని పెట్టుకుంటాం. ఏంటంటే నెల రోజుల ముందు నుంచి మాకు నిలబడి ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి. ఒకసారి ఇప్పుడు మేము అంటే ఫస్ట్ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి తెచ్చి అక్కడ స్వామివారిని పూజలో నాకు ఈ స్వామికి ఇలాంటి ప్లాస్టిక్ లేదని నెక్స్ట్ ఇయర్ ఆలోచించి ఒక స్టీల్ బౌల్లో పెట్టాను. ఓకే, నాకు నెక్స్ట్ ఇయర్ పంచలోహాలు ఇత్తడి గత 6 సంవత్సరాల నుంచి మనం 2 గిన్నెలో పెడతాం. అయినా తృప్తిలేదు. ఎందుకంటే బంగారు గిన్నెలో పెట్టాలని నాకు ఎప్పటికైనా బంగారు గిన్నెలో పెట్టాలని నా శ్రమను కోరి చెప్తున్నాను. ఎలా జరుగుతుంది ఏదైనా తెలియదు. ఆ స్వామివారు దీనికి సంబంధించి మీరు ఏమన్నా ఈ కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? దానికి దీక్ష లాగా మేము ఒక 5 రోజులు ఆ టైం పెట్టి నేనైతే పూర్తిగా ఈ పాలకూర నిమిషం అయ్యే వరకు నేను అన్నీ కూడా తిన్నాను. దీక్ష లాగా తీసుకొని మీరు మేము మా వర్కర్స్ కూడా ఒక 5-6 అందరూ కూడా ఎవరైతే ఈ కార్యక్రమం పాల్గొంటారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు. కూడా అవసరం లేదండి. ప్రభుత్వంగా పనిచేస్తారు. మీరు కోరుకున్నట్లుగానే ఎలాగైనా ఎప్పటికైనా కానీ ఎప్పటికైనా కాదు వచ్చే ఏడాదికల్లా మీరు బంగారు గిన్నెల స్వామి వారికి అడ్డు ప్రోత్సహిస్తామని చూసారు కదా, ఇదండి మన బాలాపూర్ లడ్డు గణేష్ మండప విశేషాలు. అయోధ్య రామమందిర నమూనా ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోవాలంటే సెప్టెంబర్ 17 వరకు ఇక్కడ స్వామివారు అయితే కొలువుదీరి ఉంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచే నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైపోతాయి. కాబట్టి భాగ్యనగర వాసులు ఎవరైనా కానీ బాలాపూర్ గణేష్ని దర్శించుకోవాలంటే మీకైతే ఇంకా 4 రోజుల వరకు సమయం అయితే ఉంది.